ఫస్ట్ ఎవర్ ఫ్యాక్టరీ అవుట్లెట్ ముకుందా జ్యువెలరీ కేపీహెచ్పి కొత్తపేట్ ఖమ్మం సోమాజిగూడ హన్మకొండ. నమస్తే అమ్మా. నమస్తే అమ్మా. అమ్మా, హిందూ సామ్రాజ్యాన్ని ఉమ్, ఎంతో గౌరవంగా స్థాపించి మొఘలైలని బైక్ ఉమ్. బైక్ చెప్పించిన ఛత్రపతి శివాజీ గురించి ఈ రోజు మనం గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉందంటారా? తప్పనిసరిగా ఉందమ్మా. హ్మ్. ఆత్మాభిమానం, ఆత్మగౌరవం, ఆత్మప్రశ్రయం ఉండాలి అని నిరూపించినటువంటి వాడు ఛత్రపతి శివాజీ. శివాజీ. హ్మ్. ఎందుకు అంటే అప్పటికి మొఘలాయిల పరిపాలనలో హిందూ జాతి, ఇవాళ వాడుతున్నాం ఆ పదం, పూర్వం అది వాడేవాళ్ళం కాదు. సనాతన ధర్మం, సనాతనులు ఇలాంటి పదాలు వాడేవారు. ఇప్పుడు టెక్నికల్గా అందరూ అది వాడుతున్నారు, తేలిగ్గా అర్థం అవుతుంది కనుక మనం కూడా హిందూ అన్న పదం వాడేద్దాం. హ్మ్. హిందూ మతాన్ని అనుసరించేటటువంటి వాళ్ళు చాలా హీనాతిహీన దీనాతి దీన స్థితిలో ఉన్నారు. హ్మ్. తన సంప్రదాయాన్ని పాటించాలంటే దానికి చాలా కష్టపడేవారు. హ్మ్. ఆ రోజుల్లో జిజియా పన్ను ఉండేది. హ్మ్. జిజియా పన్ను అంటే పిలక పెట్టుకుంటే దానికి పన్ను కడితే గానీ పిలక పెట్టుకోవడానికి వీల్లేదు. ఓహో, ఆ, ఎందుకో అమ్మా? ఎందుకంటే అది సనాతన ధర్మంలో తప్పనిసరిగా అందరూ తప్పనిసరిగా పిలక పెట్టుకోవాలి. పిలక ఉంటేనే వాడు సనాతన ధర్మాన్ని మగవాళ్ళు ప్రతి ఒక్కరు కూడాను తప్పనిసరిగా ఉండాలి. హ్మ్. అట్లాంటిది పిలక పెట్టుకుంటే పన్ను వేశారు. హ్మ్. ఇంకా దీన్ని బట్టి ఆలోచించండి, ఇక దేవాలయాలకు వెడితే ఎంత కష్టం, మన ధర్మాన్ని పాటిస్తే ఎంత కష్టం. అప్పట్లో ఆడవాళ్ళని ఎత్తుకుపోవడమేనా, చెరబట్టటమేనా, ఇలాంటివి చాలా చేసేవారు. హ్మ్. ఆవులుని మనం పూజిస్తాం కనుక వాళ్ళు గోమాంసం తినడం అన్నది ఒక నియమంగా పెట్టుకున్నారు. ఓ. గోమాంసం తినకూడదు అని ఖురాన్లో ఉందట. ఎందుకు తినకూడదో చెప్పారు. హ్మ్. గోవు పవిత్రమని కాదు. హ్మ్. ఆవు మాంసంలో విషం ఉంటుంది. హ్మ్. ఆవు ఏదైనా పనికిరాంది తింటే తన మాంసంలో ఉంచేసుకుని పనికొచ్చేదాన్నే పాల రూపంలో బయటికి పంపుతుంది కనుక పనికిరాని చెత్తంతా ఆవు మాంసంలో ఉంటుంది కనుక తినడం మంచిది కాదు అని చెప్పి ఖురాన్లో ఉంది అని అన్నారు. ఆ ముస్లింలే చెప్పినటువంటి మాట, దాన్ని బాగా పాటించేవాళ్ళు. వీళ్ళు ఎందుకు తింటారంటే మనం హిందువులకి పవిత్రం గనక వాళ్ళని బాధించాలంటే ఏం చేయాలి, వాళ్ళకి యాంటీగా వర్క్ చెయ్యాలి. ఆ విధంగా ఏదైతే హిందువులని బాగా గౌరవిస్తారో పాటిస్తారో వాటన్నింటినీ కూడా వ్యతిరేకించి పాటించే వాళ్ళని బాధించడం అన్న చాలా భయంకరమైంది. ఈ మహమ్మదీల పాలన వచ్చాకే ఆడవాళ్ల మీద అత్యాచారాలు, చెరబట్టటాలు ఉన్నాయి గనక ఆడపిల్లల్ని బయటికి పంపించకపోవడం, దానివల్ల చదువు దూరం అయిపోవడం. అంతకుముందు బాగా చదువుకున్నారు ఆడవాళ్ళు కూడా బ్రహ్మాండంగా చదువుకునేవాళ్ళు. ఈ తర్వాతే మహమ్మదీల పాలన ఇంకా అంతకుముందు వీళ్ళు విదేశీయుల దండయాత్రల తర్వాత వచ్చింది ఆడవాళ్ళు చదువుకోకపోవడం అన్నది. అంతకుముందు లేదు. అంటే మన దేశంలో ఆడవాళ్ళని చూస్తే సాటి వ్యక్తిలా చూసారే తప్ప అమ్మలాగా చూసారే కానీ అమ్మాయిలా ఎవరు చూడలా. దాంతో చదువుకునేవాళ్ళు. వీళ్ళు వచ్చి అమ్మాయిలా చూడడం మొదలు పెట్టాక కొంచెం ఇబ్బందులు కలిగాయి. దానివల్ల దూరంగా ఉండడం అది అయింది. అందువల్ల మళ్ళీ నేను హిందువుని అని తలెత్తుకుని ఉండాలి అంటే హిందూ సామ్రాజ్యాన్ని మనం స్థాపన చేయాల్సిన అవసరం ఉంది. అందుకని ఆయన స్థాపన చేసేటట్టు ప్రయత్నం చేశాడు. దీనికి బాగా దోహదం చేసింది ఎవరంటే తల్లి జిజీబాయి. జిజియా అని కూడా అంటాం మనం, జీజీ లేక జిజియా. ఈవిడ ఎంత బాగా ధర్మ పట్ల అనురక్తి కలిగేటట్టుగా బిడ్డని పెంచింది అనడానికి ఉదాహరణ శివాజీ చేసినటువంటి పనులు. ఒక చరిత్ర గనక బాగా చూసినట్టయితే జిజీబాయిని భర్త అంత బాగా చూడలేదని అంటారు. ఏదన్నా కారణం కావచ్చు. అతడు అంత సనాతన ధర్మం మీద, హిందూ ధర్మం మీద అంత వెర్రి అభిమానం ఉన్నవాడు ఏం కాదు. ఈయనకు ఉన్నట్టుగా ఎవరికి, శివాజీకి జిజీబాయికి ఉన్నట్టు. వీళ్ళు కొంతకాలం అడవిలోనే ఉన్నారు, తినడానికి రొట్టె కూడా దొరకని పరిస్థితుల్లో ఉన్నారు. అంత కటిక దరిద్రాన్ని, ఇబ్బందుల్ని భరించిన తర్వాత ఒక రకమైనటువంటి కసి అంటామే, ఆంగ్లంలో సైకాలజిస్టులు చెప్తారు, కిల్లర్ ఇన్స్టింక్ట్ అని ఒకటి అంటారు. అటువంటి దానితో హిందూ సామ్రాజ్యాన్ని స్థాపించాలని బయలుదేరాడు. యువకులందరినీ సేకరించేవాడు. ఎట్లా
ఒక్కొక్క గ్రామానికి వెళ్ళి చిన్నతనం నుంచే ఆ గ్రామంలో ఈ హిందూ ధర్మం మీద అభిమానం ఉన్న వాళ్ళందరినీ ఒకటి, వాళ్ళని అక్కడ చాలా గుట్టుగా రహస్యంగా వాళ్ళందరూ చక్కగా ఒక టీమ్గా తయారయ్యేటట్టు అలా ఎక్కడికక్కడ చేసి మొత్తానికి ఒక్కసారిగా తన రాజ్యాన్ని తాను స్థాపించుకుని ఔరంగజేబు అంతటి వాడిని గడగడలాడించాడు. ఎక్కడి నుంచి వచ్చి ఎట్లా యుద్ధం చేస్తాడో తెలియదు. వాళ్ళదంతా ఆర్గనైజ్డ్ యుద్ధాలు. ఇది ఎక్కడి నుంచి చేస్తాడో ఈ టెక్నిక్ ఏమిటో అర్థం కాలేదు వాళ్ళకి. శివాజీ ఎట్లా యుద్ధం చేస్తాడో అన్నది అర్థం కాల. సింహగఢం అనేటటువంటి ఒక కోట ఉంది, దానికి సంబంధించి ఒక కథ కూడా చెప్తారు. ఏమంటే ఒకరోజు శివాజీను తల్లి చదరంగం ఆడుతున్నారట. నేను గెలిస్తే నేను అడిగింది నువ్వు ఇవ్వాలి అని అడిగింది తల్లి. సరే ఏదో కావాలనే తల్లి గెలిచేటట్టుగా తల్లి అడిగే కోరికలేవి తన వ్యక్తిత్వానికి మెరుగు పెట్టేవే ఉంటాయి గాని వేరేవి కాదు కదా. అందువల్ల ఆవిడ గెలిచి అట్లా చూపించిందిట కిటికీలోంచి సింహగఢం కోట నాకు కావాలన్నట్టుగా. అంటే దాన్ని ఇతడు సాధించాలని. అప్పుడు ఈయనలో ప్రధానంగా ఉండేటటువంటి సేనా నాయకుడు తానాజీ అన్న అతన్ని పంపిస్తాడు. సింహగఢం వస్తుంది గాని తానాజీ పోతాడు. అందుకని గడ్మిలా సింహం పోయింది అంటాడు. సింహం పోయింది, గఢ్ మాత్రం వచ్చింది అని చాలా చాలా ప్రణాళికాబద్ధంగా చేయడం జరిగింది. ఇట్లాంటి వాళ్ళని దేశభక్తి కలిగిన వాళ్ళు. ఇక్కడ దేశభక్తి అంటే ఇప్పుడు మనం అనుకుంటున్న ఇండియా లాంటివి కాదు. దేశభక్తి అంటే ధర్మం మీద అభిమానం, భారతదేశం అనే దాని మీద అభిమానం. అంటే ఒక ప్రాంతం ఇవి ముక్క అయిపోయింది, అది ఒక పాకిస్తాన్ పక్కకి వెళ్ళి, బంగ్లాదేశ్ పక్కకి వెళ్ళి, ఇంకో ముక్క అక్కడికి వెళ్ళి, ఇంకో ముక్క అక్కడికి వెళ్ళి ఉన్న ఇప్పుడున్న ఇండియా దట్ ఈజ్ భారత్ అని చెప్పేది కాదండి అప్పుడు భావన. ఇప్పటిది ఇది సుమారుగా 75 ఏళ్ల నుంచే ఉన్నటువంటి భావన ఇది. అంతకుముందు ఏదంటే మొత్తం అంత అఖండంగా ఉండేటటువంటి బర్మా ఇదంతా కూడా కలుపుకుని ఇటు పక్క అంతా పాకిస్తాన్, ఆ పక్కనంతా ఉండి నేపాలు, టిబెట్ సరిహద్దుల దాకా ఉన్నటువంటిదంతా భారతదేశంగా పరిగణించబడేది. ఈ మొత్తాన్ని ఒక యూనిట్ గా చూసేటటువంటి సంప్రదాయం మనకు ఉండేది. అందుకే ప్రాచీన గ్రంథాలన్నిట్లోనూ అట్లాగే కనపడుతుంది. అటువంటి దాని మీద ఉన్నటువంటి అభిమానం ఉన్నటువంటి వాళ్ళందరినీ చేర్చుకుని దేశభక్తితో అంత చక్కగా తయారు చేయడం జరిగింది. ఇతను ఎంత గొప్ప సంస్కారవంతుడంటే సనాతన ధర్మానికి సంబంధించిన సంస్కారం అన్నది పూర్తిగా శివాజీలో పరిపూర్ణంగా ఉంది. ఎట్లాగంటే ఒకసారి ఎప్పుడో వీళ్ళ సైనికులకి ఒక ముస్లిం యువతి ఒంటరిగా కనపడింది, తీసుకొచ్చారు, ఈయనకి ఇచ్చారు. ఇస్తే అదే ముస్లింలు అయితే ఏం చేస్తుండేవారమ్మా, ఒక ఆడపిల్ల కనపడితే అందులో ముస్లిం ఆడపిల్ల కాదు, హిందువుల ఆడపిల్ల అయితే ఇంకా మనం మాట్లాడుకోకూడదు, కానీ ఈయన ఏం చేశాట, ఆవిడకి నమస్కారం చేసి అమ్మా మీరు ఎక్కడికి వెళ్ళాలి, మిమ్మల్ని క్షేమంగా మీ ఇంటికి పంపిస్తామని చెప్పి సైనికులను తోడిచ్చి ఇంటికి పంపించారు. అది కదా హీరో అంటే. అది ఒక నిజమైనటువంటి నాయకుడికి ఉన్నటువంటి లక్షణం, ఒక సనాతన హిందూ ధర్మాభిమానికి ఉండేటటువంటి లక్షణం అది. అట్లా ఉన్నాడు ఈయన. ఎక్కడి నుంచి వచ్చి ఎట్లా యుద్ధం చేస్తాడో తెలియదు. ఇది ఔరంగజేబు కూడా తెలిసి చాలా ఆశ్చర్యపోయాడు. తర్వాత ఎలా యుద్ధం చేస్తాడో తెలియదు కనుక చిట్టెలు కానేవాడు శివాజీ. ఎందుకంటే సన్నగా కొంచెం పొట్టే, మరీ పొడుగైన పర్సనాలిటీ ఏం కాదు, అంటే పెద్ద పెద్ద టోపీ ఉంటుంది పెద్దది కానీ ఉండేది. అంత ఇప్పుడు బాగా యుద్ధం చేసే వాళ్ళు ఎవరు లావుగా ఉండరమ్మా. ఎందుకంటే మంచి వ్యాయామంతో కఠినమైనటువంటి టోన్డ్ అప్ బాడీ ఉంటుంది, కండలు తిరిగి ఉండదు కనుక అంత సన్నగా ఉండి ఎక్కడి నుంచి వస్తాడు ఎటు నుంచి వస్తాడు, ఆ చిట్టెలకు వచ్చి అలా ఇలా ఇలా వెళ్తుందో అలా వచ్చేసి, ఈయనే కాదు ఈయన సైన్యం అంతా కూడా అట్లాగే చేసేది. చేసి ఒక్కసారి ఈయనకి బాగా ఉన్నటువంటి, మనం ఈ రోజుల్లో క్యాచ్ వర్డ్ అంటూ ఉంటామే, ఒక స్లోగన్ జై భవానీ. ఆ భవానీ మాత యొక్క ఖడ్గమే ఆయన దగ్గర ఉంటుంది. ఆవిడ ఈయనకి ప్రసాదించిందని కూడా కొన్ని, మరి నిజమో వాస్తవమో అట్లా చెప్తారు. ఆ భవానీ ఈయనకి సనాతన ధర్మాన్ని ఉద్ధరిస్తున్నాడు గనక, ధర్మాన్ని ఉద్ధరించాలంటే జపం చేస్తే సరిపోదు, అది అవసరమే గాని సరిపోదు. దానికి కావాల్సింది క్రియాశీలకత్వం. క్రియాశీలకత్వం కావాలి గనక ఆ క్రియ కావాల్సింది ఏమిటి, దుష్ట సంహారం చెయ్యాలి అంటే కత్తి కావాలి కనుక కత్తిని ఇచ్చింది అని చెప్తారు. శివాజీ అనగానే మనకు గుర్తొచ్చేటటువంటిది
ఆయన చేతిలో ఉన్న కత్తే. కరెక్ట్ కరెక్ట్. నిజంగా ఈ రోజు చాలా ప్రౌడ్ ఫీలింగ్ ఉందమ్మా, ఒకసారి ఆయన జ్ఞాపకాలని నెమరు వేసుకోవడం. ఆయనంతటి పరాక్రమవంతుడు ఆయన కొడుకు సంభాజీ కూడా అంత పరాక్రమవంతుడు. దేశభక్తి నరాన జీర్ణించుకున్నటువంటి వాడు. మరి దేశభక్తి అంటే ఇందాక చెప్పా, ఈ దేశం ఇండియా దట్ ఈస్ భారత్ కాదు, అఖండమైనటువంటి భరతమాత అని ఎవరినైతే మనం అనుకుంటామో అటువంటి సనాతన ధర్మానికి ఆయువు పట్టైనటువంటి మనం మాతృమూర్తిగా భావించేటటువంటి ఈ నేల, ఈ గడ్డ ఏదైతే ఉన్నదో, జననీ జన్మభూమిశ్చ స్వర్గాదపి గరీయసి అని రాముడు ఏది చెప్పాడో అటువంటి జన్మభూమి ఉందే, దాని మీద భక్తి కలిగినటువంటి వాళ్ళం. ఎస్ సూపర్ అమ్మా, చాలా సంతోషం, ధన్యవాదాలు.